చిన్న పాప మున్సిపల్ కార్పొరేషన్ అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి. వాటిలో చాలా వర్క్స్ పూర్తయిపోవచ్చినాయి. రేపు అంటే 20వ తేదీ ఈవినింగ్ 4:50 మన భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు రావటం, వారు వీటిని ఇనాగరేషన్ చేస్తారు. ఈరోజు నెల్లూరులో 80 పార్కులు టేకప్ చేశాం. అదేవిధంగా మటన్ మార్కెట్ మరియు గుడ్డల మార్కెట్, ఈ 2 మార్కెట్లు కూడా పని దాదాపు పూర్తయిపోవచ్చింది. ఈరోజు ఈవినింగ్ అవుతుంది. రేపు ఆ రెండింటిని కూడా వారి చేతుల మీద ఇనాగరేషన్ జరుగుతుంది. 330 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటిల్లో కూడా మేజర్ అయిపోవచ్చినాయి. వాటిని కూడా రేపు గౌరవనీయ వెంకయ్య నాయుడు గారి చేతుల మీద ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరులో చక్కటి ఒక నెక్లెస్ రోడ్డుని తయారు చేసి నెల్లూరు నెక్లెస్ రోడ్, స్వర్ణాల చెరువు ఉంది, బారా షాహిద్ దర్గా దగ్గర బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అదేవిధంగా దాని పక్కనే 2 కిలోమీటర్ల లెంత్లో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా చేసుకునే దానికి కన్వీనియంట్గా ఫుడ్ కోర్ట్స్, వీటన్నిటితో ఈరోజు చక్కగా ఏర్పాటు చేశాం. వీటన్నిటి కూడా రేపు ఈవినింగ్ 4:50 భారత ఉపరాష్ట్రపతి గారు రావటం, ఆయన చేతుల మీద ఇనాగరేషన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అటు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సివరేజ్ లైన్స్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఈ విధంగా అనేక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా అయిపోవచ్చినాయి. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా పార్కులు కావచ్చు, లేదా నెల్లూరు నెక్లెస్ రోడ్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వీటిలో మెజారిటీ అయిపోయినాయి. వాటిలన్నింటినీ రేపు మన భారత ఉపరాష్ట్రపతి గారి చేతుల మీద ఇనాగరేషన్ జరుగుతుంది. దీని మీద అక్కడక్కడ కొందరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియటంలా. ఈరోజు ఎవరు చేస్తున్నారు నెల్లూరులో పనులు? మెజారిటీ వర్క్లు చేస్తుండేది ఎల్ఎన్టీ, షాపుంజీ, టాటా, ఎన్సీసీ, సింప్లెక్స్, బిఎస్ఆర్, మెగా, కేఎంసీ, పెద్ద కంపెనీలు, ఇండియాలో పెద్ద కంపెనీలు అవి. నువ్వు క్వాలిటీ తగ్గించేయమని వాళ్ళు చేయరు. టైం కూడా ఇన్ టైంలో ఇచ్చేవాళ్ళు. అలాంటి కంపెనీలు ఈరోజు నెల్లూరు వచ్చేస్తున్నాయి. దానికి కూడా కొందరు నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు 2019లో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు తిరస్కరించడం జరుగుతుంది.